ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ చామంతి తోటలో ఉన్న పువ్వులు ఫీజులు కట్టలేదంట. వాళ్ళని క్లాసులకు అటెండ్ అవ్వద్దని చెప్పారంట. ఆ దరిద్రాలు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాయంట. అదే విషయం. ఇప్పుడు మీరేం చేస్తారంట? ఏం చేస్తుంది? కొంగుతో వాళ్ళ కన్నీళ్లు తుడిచి కాలేజ్ నుంచి శాశ్వతంగా పంపించేస్తుంది. అంతకు మించి ఏం చేస్తుంది మన ప్రెసిడెంట్? అంతే చేయగలదు. ఏదో టక్కున అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు బాలే వెళ్తుందిగా. చూద్దాం పదగునా, ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుంటుందో గడ్డమే పట్టుకుంటుందో. వాడి చుట్టూ పొర్లు దండాలు పెట్టినా వాడు ఏం చేయలేడు. ఎందుకంటే వాడి చేతుల్లో ఏం లేదు కదా. పదగున చూద్దాం. పద. అందుకే చెప్తున్నాను ప్రేమ్, మేనేజ్మెంట్ ఇంకా ఆగదు. వీళ్ళు కూడా ఇప్పట్లో ఫీజు కట్టలేరు. అన్ని రోజులు మేనేజ్మెంట్ ఆగుతుందా? ఒక ప్రొఫెసర్గా నువ్వే చెప్పు. నా చేతుల్లో కూడా ఏమీ లేదని మీకు అర్థమైంది కదా. ప్లీజ్ ఇంటికి వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి. సార్ సార్ ఒక్క నిమిషం సార్. వీళ్ళని క్లాసుకి పంపించకుండా బయటకు పంపడం మీకు కూడా ఇష్టం లేదని నాకు తెలుసు సార్. మీరు ఆ మాట అన్నారు అని అంటే మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నా రిక్వెస్ట్కి మీరు ఒక్క హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. చామంతి, ఎవరంత రిక్వెస్ట్ చేసినా వీళ్ళందరూ ఫీజులు కట్టందే మేనేజ్మెంట్ ఒప్పుకోదమ్మా. కట్టమని చెప్పడం లేదు కదా సార్, కొంచెం టైం ఇవ్వమని అడగండి సార్. బ్రీతింగ్ టైం అన్నా కావాలి కదా సార్. ఒకేసారి ఊపిరి ఆపేస్తామంటే కట్టడానికి ప్రయత్నం ఎలా జరుగుతుంది సార్? అమ్మా చామంతి, నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఆల్రెడీ 1 మంత్ టైం ఇప్పించాను. ఎప్పటికి కడతారో కూడా వాళ్ళకే క్లారిటీ లేదమ్మా. పాపం వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అది. కనీసం పలానా రోజు కడతానని నాకు చెప్తే నేను మేనేజ్మెంట్కి చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళేం చెప్పడం లేదు. ఇక వాళ్ళు నా మాట వినరమ్మా, అర్థం చేసుకో. అర్థమైంది కదా. ఇక నేనేం చేయలేను, నా చేతుల్లో కూడా ఏమీ లేదు. సార్ నన్ను నమ్మి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నన్ను ప్రెసిడెంట్గా గెలిపించిన నా స్నేహితుల ఫీజు నేనే కడతాను.